భక్తులకు దేవుడు తండ్రిగా, నాన్నగా, అయ్యగా అర్థమయ్యాడు కాబట్టే వాళ్ళు దేవునితో గడపటానికి రాజీ పడలేదు. అది ఇష్టమైన ప్రక్రియగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే అదే ముఖ్యమైన పని. శామ్యూయల్ మోరిస్ ప్రార్థనను ఏమన్నాడో తెలుసా? శామ్యూయల్ మోరిస్ బుక్ చదవండి. ప్రార్థనను ఏమన్నాడో తెలుసా? ప్రార్థనకి వెళ్ళేటప్పుడే మా నాన్నతో మాట్లాడొస్తానని పోయేవాడంట. తండ్రితో మాట్లాడొస్తానని పోయేవాడంట. ప్రార్థనని మా నాన్నతో మాట్లాడాలనేవాడట. వాక్యాన్నేమో మా నాన్న మాట వినొస్తా. ప్రార్థననేమో నా తండ్రితో మాట్లాడొస్తా, వాక్యమేమో మా నాన్న మాట్లాడతాడు వినొస్తాను. మా నాన్న ఏం చెప్తున్నాడో వినొస్తాను. నాన్న ఇంకప్పుడు ఇక నాన్న మాట వినటం నీకు ఇష్టమైన విషయం కదా. నాన్నతో మాట్లాడటం నీకు ఇష్టమైన విషయం. కష్టమా ఇష్టమా? ఎంతమంది చేతులు ఎత్తారో చేతులు ఎత్తండి. ఏమన్నా నన్ను ఏమన్నా చెప్పు, మా నాన్న అంటే నాకు అసలు ఇష్టం లేదు. సరే, మీ నాన్న సంగతి తీసేయి. మీ నాన్న చెడ్డోడే కావచ్చు, కానీ ఆ నాన్న చెడ్డోడు కాదే.